నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు భూములు పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలైనా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కనీసం 10 సంవత్సరాలకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ రేటు పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. రైతులకు మద్దతు ధర ఇస్తానని చెప్పి నల్ల చట్టాలు తెచ్చి రైతులకు పూర్తిగా అన్యాయం చేసిందని గజ్వేల్ నియోజకవర్గ సిపిఐ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బట్టు దయానందరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ, కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, చింతా శ్రీను, కానుగుల రమణాకర్, హమాదీ కార్మికులు మల్లేశం, బల్ల సాయిలు, మొట్ట సీను, జోగు లక్ష్మణ్, సత్తయ్య, శంకరయ్య, రామచంద్రస్వామి, పిట్ల ఎల్లం, దాసరి రాజయ్య, మెతుకు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ టౌన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ గజ్వేల్ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వము నిజంగా మరి ప్రజల పక్షమా లేకపోతే రాజకీయ నాయకుల పక్షమా అనేటువంటి అందరికీ సందేహం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక రకంగా లౌకిక రాజ్యంగా మన దేశాన్ని మనం చెప్పుకుంటూనే ఇవాళ లౌకిక రాజ్యాన్ని పక్కన పెట్టి హక్కులను, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంది. కాబట్టి వాటన్నిటి కూడా విధించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వక్ఫ్ బోర్డు ఏదైతే సవరణ బిల్లు తీసుకొచ్చిరో ఇది రాష్ట్రాలకి లేదంటే ప్రభుత్వాలు వాళ్ళను కబ్జాలో పెట్టుకోవడం కోసము మరి ముస్లింలను వక్ఫ్ బోర్డు ఒక రకంగా నిర్బంధించడం కోసం చేస్తున్నటువంటి చర్య. కాబట్టి దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఒక పక్కన మరి గ్యాస్ ధరను దించుతూ మరి సబ్సిడీ ఇస్తూనే మరో పక్కన ధరలు పెంచుతూ సబ్సిడీ ఏమైంది అని చెప్పేసి వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మహిళల కోసం మీరు గ్యాస్ ఉచితంగా ఇస్తాం లేదంటే సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ఒక పక్కన నినాదాలు పెడుతూ మరి మళ్ళీ ఆ గ్యాస్ ధరలు పెంచడం వల్ల వాళ్ళకి వస్తున్నటువంటి సబ్సిడీ ఎక్కడ పోయింది అని చెప్పేసి కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని గ్యాస్ ధరను తగ్గించాలని, అదే రకంగా ఇవాళ కేంద్రం ఏం చేస్తున్నది ఒక అటానమస్ ఉన్నటువంటి బాడీలందరినీ కూడా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వం అజమాయిషీ కోసం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అట్లాంటి నిర్ణయాలను వాళ్ళు వెంటనే విరమించుకోవాలని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను స్వతంత్ర ప్రతిపత్తిగానే ఉంటూ న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇతర స్వచ్ఛంద సంస్థలను వాటికి మరి స్వచ్ఛందంగా ఉండేందుకు మరి ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి ఆ రకంగా కనుక చేసినట్లయితే ప్రజలు తిరగబడతారు. మీరు చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు, ఈ హిందూ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ మధ్యనే పార్లమెంట్లో, రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగా మన గజ్వేల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా కార్మిక, రైతు అలాగే వీరికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వీళ్ళ యొక్క హక్కుల్ని హరించే విధంగా పనిచేస్తూ ఉన్నది. దానికి ఒకటే 2-3 ఉదాహరణలు మనం గమనిస్తే తెలుస్తాయి. ఇవాళ భారతదేశంలో చిన్న పరిశ్రమలలో 150 మంది 200 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి కంపెనీలలో గతంలో వాళ్ళని తీసేయాలంటే చట్టం రక్షణ ఉండేది. కానీ దురదృష్టం కేంద్ర ప్రభుత్వము కార్మిక చట్టాన్ని 4 భాగాలుగా చేసి
అందులో 200 మంది వరకు పనిచేసేటువంటి కంపెనీస్ను కూడా వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు లాకౌట్ చేసి ఆ కార్మికుల యొక్క బతుకుల్ని రోడ్డు పాలు చేసేటువంటి అధికారాన్ని కల్పిస్తూ అంటే పెట్టుబడిదారీ వర్గానికి ముఖ్యంగా కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల అనేక మంది కార్మికులు రోడ్డున పాలవుతా ఉన్నారు. అలాగే రైతులకు సంబంధించి మనందరికీ తెలుసు, గతంలో 300-400 రోజులు పంజాబ్ రైతులు రైతుల హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పని పోరాటం చేస్తే వాళ్ళు 700-800 మంది చనిపోయిన తర్వాత కానీ ప్రభుత్వం దిగొచ్చి మరి ఆ చట్టాలని ఆపినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ వాటిని పూర్తిగా రద్దు చేయకుండా, కనీస మద్దతు ధర కల్పించకుండా, అలాగే పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల్ని కంట్రోల్ చేయకుండా ఈ మధ్యనే మనందరం చూసినాం పెంచినటువంటి గ్యాస్ ధరలు. అసలు ఒకవైపు ఏమో 44 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మరోవైపు ఉజ్వల పేరుతోని దీపం పేరుతోని అనేక మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉంది. మరి మరోవైపు ఏమో నిన్ననే ఓ బండను అంటే 50 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ మీద పెంచడం జరిగింది. ఇది ఏ పేద వర్గానికి ఉపయోగపడేదో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతులకు సంబంధించి రుణమాఫీ చేయమంటే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీకి ఏ రకంగా కూడా ముందుకు రావడం లేదు. కానీ అదే కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల్ని బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకొని వాళ్ళు ఎగదొప్పినా వాటిని రాయితీలుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది తప్ప వాళ్ళ నుంచి బలవంతంగా వసూలు చేసేటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను హరించే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటున్నాయి. కేవలం వాళ్ళు ఓటు కోసం రాజకీయాలు అంటే మతాన్ని అడ్డుపెట్టుకొని ఈ హిందూ మతం అనేటువంటి ఒక పేరును అడ్డుపెట్టుకొని ఈ దేశాన్ని విభజించి పాలించేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. నేనంటాం మన కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం, ఒకే కులం ఉన్నటువంటి అంటే ఒకే మతం ఉన్నటువంటి దేశాలు ఇవాళ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇవాళ పాకిస్తాన్ ఉంది, వాళ్ళు మొత్తం ముస్లిమ్సే. మరి అక్కడ ఎందుకు జరుగుతున్నాయి గొడవలు? ఆ దేశము అందరూ ముస్లిమ్సే కదా, అక్కడ ఎందుకు జరుగుతున్నాయి? మన భారతదేశంలో కూడా ఇవాళ మణిపూర్ ఉంది, మణిపూర్లో మరి అందరూ హిందువులే, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? అంటే ఈ గొడవలకు ఈ హిందుత్వమో లేకపోతే ముస్లింత్వమో అనేది కాదు, అది వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి తప్పు తప్ప అది ఏ రకంగా కూడా వాస్తవం కాదు. కాబట్టి హిందూ రాజ్యం కావాలనో ముస్లిం రాజ్యం కావాలనో ఈ కోరికలు అనేవి ఏ దేశ సమగ్రతకు మంచి కావు. ముఖ్యంగా మన భారతదేశము ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక దేశం. మన దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం చాలా రక్షణ కల్పిస్తూ ఉన్నది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానిలో భాగంగానే మరి మనందరం కూడా కేంద్ర ప్రభుత్వము ఈ భారత రాజ్యాంగాన్ని మార్చడం కోసం చేసేటువంటి ప్రయత్నం కానీ, రిజర్వేషన్స్ ఎత్తివేసేందుకు చేసేటువంటి ప్రయత్నం కానీ, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఈ అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించి ఇవాళ మీరందరూ చూస్తే మనము ఇక్కడ మెజార్టీ వివిధ రంగాలలో పనిచేసేటువంటి అసంఘటిత రంగ హమాలీ కార్మికులు భాగస్వాములు అయినారు. వాళ్ళందరికీ కూడా కనీసం ఒక సమగ్ర చట్టం తీసుకొచ్చి వాళ్ళ జీవితానికి గ్యారంటీ కల్పించాల్సినటువంటి అవసరము కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే ఈ రైతులకు మీద పెట్టినటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్లో గతంలో ఉపసంహరించుకుంటామని చెప్పినారు, కానీ ఇప్పటికే ఉపసంహరించుకోలేదు. ఆ చట్టాలను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక